Hi friends, welcome back to our channel, me and my angels day to day stuff. సో ఇది వచ్చేసి ఎపిసోడ్ 2. సో అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఎలా స్పెండ్ చేసాము అనేదంతా కూడా మీరు ఈ వీడియోలో చూసేయచ్చు. అండ్ అలాగే అమ్మ వాళ్ళ హోమ్ టూర్ కూడా నేను చేశాను, అది కూడా ఇందులోనే మీరు చూసేయచ్చు. ఆ రోజు మేము ఇలా వెళ్ళేసరికి అమ్మ మా కోసం నాటుకోడి కూర తయారు చేస్తోంది, అలాగే మక్కగారలు రెడీ చేసి పెట్టేసింది, ఇంకా కొన్ని మక్కలు ఒలిచి సిద్ధంగా ఉంచింది. సో నా కోసం ఇష్టమైన మక్కట్లు విత్ పాయసం చేద్దామని చెప్పేసి. సో ఇటుపక్క వచ్చేసి పిల్లలు రిలాక్స్ అవుతున్నారు. నానమ్మ మెల్లిగా కారు దిగి లోపలికి వస్తుంది. అంటే నానమ్మ బయటనే కాళ్ళు వాష్ చేసుకొని వస్తుంది కంపల్సరీగా, సో అందుకని లేట్ అయింది. సో ఇంకా చలో మా ఇల్లు చూపించేస్తాను. సో ఇది వచ్చేసి మా పెద్దిల్లులో మిడిల్ పార్ట్, అక్కడ ఒక బెడ్ వేశారు అండ్ ఇందులోనే పూజ రూమ్ వస్తుంది ఒకటి. అండ్ ఇది వచ్చేసి ముందైతే ఇది వంట రూమ్గా ఉండేది. సో ఇక్కడ ఒక అటాచ్డ్ బాత్రూమ్ విత్ లేటెస్ట్ మోడల్. సో ఇక్కడ వచ్చేసి ఇంతకుముందు చేద బావి ఉండేది. సో పూర్వకాలంలో ఇంటి లోపల బావి అనే కాన్సెప్ట్ ఉండేది కదా, ఆ రకంగా. సో దీన్నంతా నాన్న రెనోవేట్ చేసేసారు. సో ఆ బావినంతా కూర్పేశారు. సో ఇలా మనకి ఇక్కడ స్టోరేజ్ ప్లేస్ లాగా అయిపోయింది. సో ఇవి వచ్చేసి తోటలో మన పెరట్లో కాసిన గార్లిక్. సో ఇక్కడ కొన్ని సంచులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా గ్రౌండ్ నట్ సంచులు. సో ఇంకా చెప్పేదేముంది, వ్యవసాయం పనిముట్లు, వ్యవసాయానికి సంబంధించిన అన్నీ కూడా ఆ ఏరియాలో పెట్టేసుకున్నారు అమ్మ వాళ్ళు. ఇక్కడ ఇది ఒక రూమ్. సో దీన్ని తమిళ వాళ్ళు బెడ్రూమ్ లాగా చేసేసుకున్నారు. ప్రజెంట్ వాళ్ళు ఇక్కడ ఉండట్లేదు కాబట్టి అమ్మ ఇందులో కొన్ని రకాల వ్యవసాయ పంటలు పెట్టేస్తుంది, లైక్ ఉల్లిగడ్డలు ఇంకా చాలా. సో ఇది వచ్చేసి ఒక బెడ్. సో ఇక్కడ వచ్చేసి లాట్ ఆఫ్ ఎగ్ ట్రేస్ ఉన్నాయి, సో మీరు చూసేయచ్చు. సో ఇవన్నీ నాన్న ఎందుకు స్టోర్ చేశారు అంటే, మాది చిన్న పల్లెటూరు కదా, మనకి గ్రోసరీస్ అయినా ఎగ్స్ అయినా ఏవి తొందరగా మనకి దొరకవు. సో ఏదైనా బల్క్లో తీసుకొచ్చుకోవాల్సిందే పక్కన ఉన్న సిటీ నుండి. సో అందుకని నాన్న అవి అలాగే ఉంచేస్తున్నారు. సో నెక్స్ట్ ఒక వాషింగ్ మిషన్ అండ్ పక్కనే సింక్, బట్ సింక్ని యూజ్ చేయట్లేదు వీళ్ళు. అండ్ ఇవి వచ్చేసి బియ్యం సంచులు. సో తినే వంట బియ్యం ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇక్కడ ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారు. అండ్ ఇట్ లాస్ట్ వచ్చేసి ఈ రూమ్ నానమ్మది. సో నానమ్మ ఇన్ని డేస్ నా దగ్గరే ఉంది కదా, ఆల్మోస్ట్ ఒక 1 month. సో ఈ రూమ్ అంతా కొంచెం గందరగోళంగానే ఉంది అని ఫీల్ అవుతుంది రాగానే. సో ఇక్కడ వచ్చేసి నానమ్మ స్టవ్ అండ్ నానమ్మనే చేసి పెట్టుకున్న స్టాండ్స్, లైక్ వంట గిన్నెలు పెట్టుకోవడానికి, అన్నము కూర గిన్నెలు పెట్టుకోవడానికి నానమ్మనే చేసుకుంది అలా. అండ్ తనే వంట చేసుకుంటుంది తన స్వయంగా. సో ఇదంతా నానమ్మ రూమ్. సో ఇక్కడ వచ్చేసి తాతయ్య, సో నానమ్మ వాళ్ళ హస్బెండ్. సో ఇటు పక్కనే సో మా పెద్ద మామయ్య ఫోటో ఉంది ఒకటి, అండ్ అటు పక్కన అమ్మమ్మ తాతయ్య వాళ్ళ ఫోటో కూడా ఉంది. సో వీళ్ళెవరు కూడా ప్రజెంట్ మనతో పాటు లేరు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక క్లాక్. అండ్ ఇక్కడ చిన్ననాడు నా ఫోటో, తమ్ముడు ఫోటో. నాన్న జస్ట్ ఊరికేనే టైంపాస్కి మమ్మల్ని దింపారు. తన ఫ్రెండ్ ఒక అంకుల్ ఫోటో స్టూడియో వాళ్ళు ఉంటే, సో వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు అలా మమ్మల్ని రెడీ చేసి జస్ట్ టైంపాస్ దింపారు ఫోటో. అండ్ నెక్స్ట్ కింద పెద్దనాన్న నాన్న ఫోటో, అండ్ పైన అమ్మ నాన్న విత్ అప్పుడు ఎడ్లు. సో ఇవన్నీ ఫోటో స్టూడియో అంకుల్ ఇంటికి వచ్చినప్పుడు అలా టైంపాస్కి దిగిన ఫొటోస్. పక్కన ఒక చెక్కతో ఉంది కదండి, అది ఓల్డ్ డేస్లోని అద్దం చెక్క అనేది నానమ్మ. అందులో ఒకటి మిర్రర్ వచ్చేది మధ్యలో. సో అందులో మనం రెడీ బొట్టు పౌడర్ లైక్ అట్లా పెట్టుకుని ఉంచుకునే వాళ్ళం చాలా ఓల్డెన్ డేస్లో. దాన్ని ఇప్పుడు అలా స్టోరేజ్ పరంగా యూజ్ చేస్తుంది నానమ్మనే. అండ్ వెనకాల ఇంటి వెనకాల పార్టీ ఇదంతా కూడా.
సో ఇదంతా పక్కా స్టోరేజ్ స్పేస్ అయిపోయింది. అండ్ ఎప్పుడైనా మేము బల్క్లో సకినాలు గారెలు చేసుకోవాలంటే కూడా ఇక్కడే అమ్మ పొయ్యి ఏర్పాటు చేసి ఇక్కడే చేస్తుంది. సో ఇక్కడ మరొకటి చూసేయచ్చు, కొయ్య, ఓల్డెన్ డేస్లోది. అండ్ ఇంకా ఏమైతే ఎక్కువ యూస్ కావో రేర్గా యూజ్ అయ్యే వస్తువులన్నీ కూడా అమ్మ ఇక్కడ పెట్టేసింది. సో కాస్త గందరగోళంగానే ఉంది ఇక్కడ. లైక్ గోబర్ గ్యాస్ స్టవ్ లాంగ్ ఎగోస్ది. అండ్ ఇది వచ్చేసి ఉందేనా దంచుకోవడానికి, ఐ మీన్ కందులు లైక్ అట్లా ఏమన్నా దంచుకోవడానికి. అండ్ పక్కనే రోకలి. సో లైక్ అన్నీ ఇంకా మనం ఎక్కువ యూజ్ చేయకుండా ఉండేవి, రేర్గా యూజ్ చేసేవి అన్నీ అక్కడ పెట్టేసుకున్నారు. సో ఇటు వచ్చేసి సో ఈ పార్ట్ అంతా కూడా మీరు ఇదివరకు నా వీడియోలో చూశారు కదా, మా ఇంటి వెనకాల మనసైన చెట్లు అనే వీడియోలో ఇదంతా కూడా చూపించాను నేను. సో పపాయ ట్రీస్ ఇక్కడ నుండి కనబడుతున్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి వాష్ ఏరియా. సో ఇదంతా కూడా ఇంటి వెనకాల నుండి ఇలా పక్కకు వచ్చేస్తున్నాం మనము. సో ఇక్కడ బాత్రూమ్. సో ఇంటి లోపల ఒకటి బాత్రూమ్ అండ్ ఇంటి బయట కూడా ఇలా ఒక బాత్రూమ్ ఇచ్చారు. అండ్ ఈ ఖాళీ ప్లేస్ అంతా కూడా అమ్మ ఇలా దినుసులన్నీ ఎండపోసుకోవడానికి యూస్ చేస్తుంది. లైక్ ఇక్కడ ప్రజెంట్ అయితే నువ్వులు ఎండపోసింది అండ్ చింతపండు కూడా ఎండబెట్టింది. సో ఒక తులసి కోట. సో ఇక్కడ వచ్చేసి భగీరథ వాటర్ కోసం ఒక చిన్నగా గాజులు అట్లా ఏర్పాటు చేసి అక్కడ ఒక వాష్ ఏరియా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అమ్మ వాళ్ళు సమ్మర్ కదా బయట పడుకుంటున్నారు విత్ ఫ్యాన్. సో దానికి ఎండ తగలద్దని చెప్పేసి నాన్న అలా ఒక టవల్తో కవర్ చేసినట్టున్నాడు. సో తీరా ఇంటి లోపలికి వస్తే పిల్లలు ఎంజాయ్ చేస్తున్నారు తాతయ్యతో. అండ్ టీవీ ఇంకా మొబైల్ కూడా, అవి అయితే ఊరికొస్తే చాలు ఇక ఫోన్ తాతయ్యది పట్టేస్తుంది. అండ్ ఈ హాల్లో మనకి పెద్దిల్లు అన్నాను కదా, ఇందులో మరొక బెడ్రూమ్ లాగా అరేంజ్ చేశారు. సో ఇది మేము ఎవరైనా వచ్చినప్పుడు యూస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి. సో ఇదంతా కూడా రీసెంట్గానే అమ్మ వాళ్ళ ఇల్లు రెనోవేట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ ఒక 3-4 years బ్యాక్ ఈ ఇల్లు అంతా కూడా ఇలా రెనోవేట్ చేశారు. ముందు కిచెన్ అంతా మిడిల్ రూమ్లో ఉంటుండే, దాన్ని తీసుకొచ్చి ఇలా హాల్లో ఒక సైడ్కి వచ్చేలాగా పెట్టారు. సో ఒకసారి ఇల్లు అంతా కూడా ఒకేసారి చూసేయండి. సో ఇదంతా కూడా ఇలా అరేంజ్ చేసేసారు. సో ఇదంతా కూడా తమ్ముడి ఐడియాసే. సో పెద్ద దర్వాజా దగ్గర నుండి చూస్తే మనకి అక్కడ లాస్ట్ వరకు కూడా స్ట్రైట్గా కనబడుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇంటి ముంగట ప్లేస్. సో కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, ఇంకా గద్దెలు అంటారు కదా, వెనకటి కాలంలో మనకి ఇంటి ముంగర కూర్చోవడానికి 2 వైపులా కూడా గద్దెలు ఉంటాయి కదా, అవి అలాగే ఉంచేశారు. కొన్ని ప్లేసెస్లో అరుగులు అని కూడా అంటారు కదా. సో కట్ చేస్తే ఇంట్లోకి వచ్చేసాను, కిచెన్లోకి, అమ్మ దగ్గరికి. సో అమ్మ అప్పుడే ఒక తెలిసిన తాతయ్యతో ఇలా అన్వికి నాకు ఇష్టం అని చెప్పేసి ఎండు చేపలు తెప్పించింది ఫ్రెష్గా. సో ఈ సమ్మర్ వేవి. సో అన్వికి నాకు ఎండు చేపల కర్రీ అంటే చాలా ఇష్టం. అది కూడా అమ్మ చేస్తే ఇంకా ఇష్టం. సో అన్వి చికెన్ తినదు కదా, సో తనకు ఇష్టం అని చెప్పేసి ఇలా ఎండు చేపల పులుసు చేసేసింది. సో చాలా యమ్మీగా ఉంటుంది. సో విత్ నాటుకోడి కూర అండ్ ఎండు చేపల పులుసు లంచ్ కానిచ్చేసాము. సో కట్ చేస్తే ఈవినింగ్ స్నాక్స్ చేస్తుంది అమ్మ, మళ్ళీ వేడివేడిగా మక్కగారెలే వేస్తుంది. సో అంతే కదా తల్లి ప్రేమ, ఇంటికి రాగానే అన్నీ చేసి పెట్టాలి అన్నట్టుగా అమ్మ అన్నీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది మా కోసం. సో కట్ చేస్తే ఈవినింగ్ చల్లగా అలా పొలం దగ్గరికని బయలుదేరాము. సో పిల్లలకి చాలా ఇష్టం. ఈవినింగ్ అయిందంటే చాలు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నట్టయితే ఇంకా పొలం దగ్గరికి వెళ్ళడానికి చాలా ఎగ్జైట్ అవుతూ ఉంటారు. సో ఇలా అమ్మ, నేను, పిల్లలు కలిసి వెళ్తున్నాము. సో బ్యూటిఫుల్ సన్సెట్ వ్యూ ఉంది ఇక్కడ. సో కాసేపు అలా నేను సన్ని షూట్ చేశాను. చాలా బాగుంది వెదర్ కూడా, చల్లగా ప్లెజెంట్గా. సమ్మర్లో ఎర్లీ మార్నింగ్స్ అయినా మళ్ళీ ఈవినింగ్స్
చాలా చల్లగా ప్లెజెంట్గా అనిపిస్తుంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఒక విషయం ఏంటంటే అమ్మకి అసలు ఒక్క అగ్రికల్చరల్ పని కూడా రాదు. సో తను చిన్నప్పుడు అంతా పుట్టి పెరిగింది ముంబైలో. అనుకోకుండా ఇలా అమ్మ పల్లెటూరుకు వచ్చేసరికి తను పెళ్ళయ్యాక అంతా కూడా ఫార్మింగ్ అంతా కూడా నేర్చుకుంది ఇక్కడే ఉండి. సో మాదంతా కూడా వ్యవసాయ ఆధారిత కుటుంబం. అమ్మ నాన్న ఇద్దరు కూడా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్స్. వాళ్ళు ఎంతో కష్టపడ్డారు, మా కళ్ళ ముందే మేము చూసాము. మా చిన్నతనంలో మా ఊళ్ళో వాటర్ లేక చాలా కష్టాలు పడ్డారు వ్యవసాయం పరంగా. ఇంటి దగ్గర కూడా తాగడానికి నీరు లేక. సో ఆ వాటర్ కరువు ఏంటో నేను కళ్ళారా చూశాను. ట్యాంకర్ వచ్చేసి పోసేది మాకు వాటర్. అండ్ వ్యవసాయం అయితే లిటరల్గా అసలు చాలా కష్టంగా ఉండేది ఆ కాలంలో. కానీ ఇప్పుడు చుట్టుపక్కల అన్నీ డ్యామ్స్ అయ్యాయి. దానివల్ల ఏమైందంటే గ్రౌండ్ వాటర్ లెవెల్ మంచిగా ఇంప్రూవ్ అయిపోయింది. సో ఇప్పుడు చాలా బాగుంది. సో అద్విక నా చున్నీ వేసుకొని అలా ఒక చిన్న చిట్టి బర్డ్ లాగా పరిగెత్తుతుంది. సో ఇక్కడ వచ్చేసి పొలాలన్నీ మెల్లమెల్లగా కోతకి దగ్గరకు వచ్చేసాయి. సో ఉగాది వెళ్ళింది కదా, కోతకు వచ్చేస్తాయి అంటారు పెద్దలు. సో ఇలా మా పొలం మీరు ఇక్కడ చూసేయచ్చు. ఆల్రెడీ నాన్న ముందుగానే వచ్చేసారు. కంకులు అవి కొన్ని ఉంటే వాటిని కాల్చడానికి కోసమని రెడీ చేస్తున్నారు మేము వెళ్ళేసరికి. ఇలా సో ఇలా పచ్చి కంకుల్ని తీసుకొచ్చి మంటను ఏర్పాటు చేసి అవి ఆ మంటలో వేసేస్తే లోపల చక్కగా బాయిల్ అయిపోతాయి. సో ఇవి చాలా న్యాచురల్గా కమ్మగా టేస్టీగా ఉంటాయి. ఇంకా కాస్త కాల్చాలి, అల్లే కాలుతుంది. సో పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అక్కడ. నాకు ఈ సందర్భంలో ఒక పాట మీతో షేర్ చేసుకోవాలని అనిపిస్తుంది. సో మీ అందరి కోసం నా సింగింగ్. ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే, నీకు మచ్చ లేడాలేనే లేవులే లేవులే, నింగినున్న చందమామయ్య చేతిలో మహిమ ఏమున్నది, మన్నుల నుంచి తినే అన్నము తీసేటి మహిమ నీకున్నది. ఆకు పచ్చ చందమామ నువ్వేలే నువ్వేలే, నీకు మచ్చ లేడాలేనే లేవులే లేవులే, మింట చుక్కల రేడు వాడు మంటి బుక్కల రేడు నువ్వేలే, మింట చుక్కల రేడు వాడు మంటి బుక్కల రేడు నువ్వేలే. So bye bye friends, please subscribe our channel. Thank you for watching. So going to home. Me too. I'm eating the conky. It's not conky, it's corn. Say corn. Corn. Oh. So bye guys. Bye guys. Bye. బాయ్. మళ్ళీ బాయ్గడికి ఎందుకు? సో మేము ఇలా రిటర్న్ అయ్యామో లేదో నాన్న మళ్ళీ ఇలా మా కోసం వచ్చారు. సో పిల్లలు మళ్ళీ నాన్న బైక్ పైన ఎక్కి, నాన్నకేదో చిన్న పన్ను ఉన్నట్టుంది, మళ్ళీ వెళ్తున్నారు. సో మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము నడుచుకుంటూ. కట్ చేస్తే నైట్ డిన్నర్ అయిపోయింది, ఇంకా అందరం పడుకోవడానికి వచ్చేసాము. సో ఇలా సమ్మర్లో అందరం ఇలా ఆరుబయట పడుకోవడం నా చిన్ననాటి నుండి కొనసాగుతూనే ఉంది. సో ఇదొక బ్యూటిఫుల్ మెమొరీ. కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి మక్కట్టు విత్ పాయసం, నాకు ఎంతో ఇష్టమని అమ్మ చేసింది. సో దిస్ ఈజ్ ద వ్లాగ్ ఇన్ మై అమ్మ హోమ్. అండ్ నెక్స్ట్ ఇదే రోజు సాయంత్రం మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అదంతా కూడా నా ఎపిసోడ్ 3 వీడియోలో షేర్ చేస్తాను. ప్లీజ్ డూ సపోర్ట్ మీ అండ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.